ప్రతి ఒక్క మహిళకు కూడా తల్లి అవ్వాలనేటటువంటి కోరిక ఉంటుంది. అయితే అది కొంతమందికి తొందరగా దక్కుతుంది. కొంతమందికి వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాలకు దక్కుతుంది. అయితే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది, కొంతమందికి సాడ్‌నెస్ ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ సాడ్‌నెస్ ఏంటి అని మీరు అడగొచ్చు. ప్రెగ్నెంట్ అవ్వడము అనేది హ్యాపీయే. కాకపోతే ఆ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయడము అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జర్నీ అంతా సాఫీగా జరిగిపోతుంది. 9 మంత్స్ కూడా. ఐ మీన్ ఎలాంటి వామిట్స్ కానీ, నీరసం కానీ, నాసియా సెన్సేషన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా. కొంతమందికొచ్చేసి మైల్డ్ ప్రాబ్లమ్స్‌తో బయటపడతారు. కొంతమందికొచ్చేసి చాలా ట్రబుల్స్‌తో ఆ ప్రెగ్నెన్సీ జర్నీని అస్సలు ఎంజాయ్ చేయలేరనమాట. మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా గడిచిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకు అంటే దేని తర్వాత ఏది స్టార్ట్ చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చెయ్యాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.